My name is J. Narsimlu, Assistant Professor, Public Administration, Dr. Bulgara Ramakrishna Rao Degree College, Jadchalra, Mahabubnagar Jilla. Today we will discuss in this class globalization. గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ. 1990 తర్వాత ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రష్యా విచ్ఛిన్నమైందో ఆ తర్వాత లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనే కాన్సెప్టులు రావడం జరిగింది. ఇది 1990 నుంచి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడం జరిగింది. 1990 కంటే ముందు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 1939 నుంచి 1945 వరకు రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఒకవైపు అమెరికా పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థకు, వేరొక వైపు యుఎస్ఎస్ఆర్ సామ్యవాద ఆర్థిక వ్యవస్థకు నాయకత్వం వహించి ప్రపంచాన్ని ముందుకు తీసుకుపోవడం అనేది జరిగింది. 1990లో యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం అంటే సామ్యవాద ఆర్థిక వ్యవస్థలు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి రష్యా, యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం తర్వాత క్యాపిటలిస్టిక్ వ్యవస్థని అంటే వెస్టర్న్ కంట్రీస్ అవలంబిస్తున్నటువంటి పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ దేశాలు పటిష్టవంతంగా కొనసాగడం జరిగింది. ఆ పెట్టుబడిదారి విధానంలో ఉన్నటువంటి స్వేచ్ఛ వాణిజ్య విధానాలని మిగతా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనే విధానంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలలో మార్పులు రావడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో, అభివృద్ధి చెందని పేద దేశాల్లో కూడా ఈ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ మూలాలు వ్యాపించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ కానీ లేదా లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ కాన్సెప్ట్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రపంచ బ్యాంకు కూడా, డబ్ల్యూటీఓ కూడా, ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఆసియా అభివృద్ధి బ్యాంకు ఉన్నటువంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ యొక్క లిబరలైజేషన్ని, ప్రైవేటైజేషన్ని, గ్లోబలైజేషన్ని ప్రోత్సహించడం కూడా జరిగింది. 1990 తర్వాత 90 కంటే ముందు మనం ద్విధ్రువ ప్రపంచం అంటుంటిమి. ద్విధ్రువ ప్రపంచం అంటే ఒకవైపు అమెరికా, వేరొక వైపు యుఎస్ఎస్ఆర్ నాయకత్వం వహిస్తూ ఉండే. అందుకొరకు రెండు ధృవాల మధ్యన ప్రపంచం అంటే కొన్ని దేశాలు అమెరికా వైపు, కొన్ని దేశాలు యుఎస్ఎస్ఆర్ వైపు ఉండేవి. అందుకొరకు ద్విధ్రువ ప్రపంచంగా పిలవడం జరిగింది. 1990 తర్వాత పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థకు, పెట్టుబడిదారి విధానానికి నాయకత్వం వహించినట్టు అమెరికాని ఆర్థిక వ్యవస్థ పటిష్టవంతంగా ఉండడం జరిగింది. కాబట్టి ఆ విధానాలని కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అందుకొరకు కేవలం మిగతా దేశాలన్నీ కూడా అమెరికా వైపే ఎదురు చూడడం జరిగింది. అందుకొరకు ఏకధ్రువ ప్రపంచం వైపు పయనిస్తుందని చెప్పడం జరిగింది. ప్రధానంగా ప్రపంచీకరణ అంటే, గ్లోబలైజేషన్ అంటే ఏంటిదంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థను ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలతో అనుసంధానం చేయడమే ప్రపంచీకరణగా చెప్పడం జరుగుతూ ఉంది. ప్రపంచీకరణ అంటే, గ్లోబలైజేషన్ అంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థను ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలతోటి అనుసంధానం చేయడమే ప్రపంచీకరణగా చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రపంచమంతా ఒకే మార్కెట్ అనే భావన కూడా ఏర్పడడం జరుగుతూ ఉంది. ప్రపంచీకరణ అంటే ప్రపంచమంతా ఒకే మార్కెట్ అనే భావన కూడా ఏర్పడమే ప్రపంచీకరణగా చెప్పడం జరుగుతూ ఉంది. మనం ఈ స్లైడ్లో ఉన్నటువంటి ఈ ఇమేజ్ డబ్ల్యూటీఓ సింబల్, ఇమేజ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ డబ్ల్యూటీఓ వాణిజ్య ఒప్పందాలను కానీ
వ్యాపార ఒప్పందాలను కానీ కొనసాగించడం జరుగుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క స్వేచ్ఛ వాణిజ్యాన్ని ప్రోత్సహించడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత ప్రపంచీకరణకు సంబంధించినటువంటి డెఫినేషన్స్, నిర్వచనాలు కూడా ఉన్నాయి. ప్రపంచీకరణ గురించి 1999లో మానవ అభివృద్ధి నివేదిక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్ UNDP తయారు చేస్తుంది. ఈ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్లో ప్రపంచీకరణ అంటే ఏంటిదంటే ప్రపంచ ప్రజల మధ్య దూరం, కాలం తగ్గి దేశాల మధ్య సరిహద్దులు చెరిగిపోయి పరస్పర ఆధారిత పెరగడమే ప్రపంచీకరణగా చెప్పడం జరిగింది. మానవ అభివృద్ధి నివేదిక ప్రకారం ప్రపంచీకరణ అంటే ప్రపంచ ప్రజల మధ్య దూరం, కాలం తగ్గి దేశాల మధ్య సరిహద్దులు చెరిగిపోయి పరస్పర ఆధారిత పెరగడమే ప్రపంచీకరణగా చెప్పడం జరిగింది. అందుకొరకు మనం అంటే శాస్త్ర సాంకేతిక విజ్ఞానం కానీ, ప్రయాణ సదుపాయాలు కానీ ఇవన్నీ పెరగడం వల్ల మనం ప్రధానంగా ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి సులభంగా పోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి పోవడానికి నెలల తరబడి పట్టేది, కానీ ఇవాళ కొన్ని గంటల లోపలనే ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్తూ ఉన్నాం. అదేవిధంగా దేశాల మధ్యన నా దేశం అనే భావన కాకుండా ప్రధానంగా ప్రపంచమంతా ఒక కుగ్రామం కాబట్టి పరస్పరం సహకారం చేసుకొని ముందుకు పోవాలనే భావన కూడా ఏర్పాటు కావడం అని జరిగింది. కాబట్టి ఒక దేశంలో ఉత్పత్తి అయిన వస్తువు పైన ఇంకొక దేశంలో ఆధారపడడం అని జరుగుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం, చైనాలో ఉత్పత్తి అయినటువంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ పైన ప్రపంచ దేశాలన్నీ కూడా ఆధారపడడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ఉత్పత్తి అయినటువంటి వ్యవసాయ ఉత్పత్తులపైన ప్రపంచంలో మిగతా దేశాలు కూడా ఆధారపడడం అనేది జరిగింది. అదేవిధంగా గల్ఫ్ కంట్రీస్లో ఉత్పత్తి అయినటువంటి పెట్రోల్ పైన మిగతా దేశాలు ఆధారపడడం జరుగుతుంది. కాబట్టి ఒక దేశం ఇంకొక దేశం పైన పరస్పరం ఆధారితం పెరగడం అనేది జరుగుతూ ఉంది. తర్వాత వాల్టర్స్ ప్రకారం ప్రపంచీకరణ అంటే భౌగోళిక, సాంఘిక, సాంస్కృతిక అంశాలతో వేర్పాటు లేకుండా సన్నిహితం కావడమే ప్రపంచీకరణ చెప్పడం జరిగింది. వాల్టర్స్ ప్రకారం ప్రపంచీకరణ అంటే భౌగోళిక, సాంఘిక, సాంస్కృతిక అంశాలతో వేర్పాటు లేకుండా సన్నిహితం కావడమే ప్రపంచీకరణగా చెప్పడం జరిగింది. అందుకొరకు ఇవాళ మనం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో, పేద దేశాల్లో కూడా పాశ్చాత్య దేశాల యొక్క వేష భాషలు కానీ, అదేవిధంగా వాళ్ళ యొక్క తిండి కానీ, అదేవిధంగా వాళ్ళ యొక్క వేసుకునే బట్టలు కానీ, భాషలు కానీ మనం ఇవన్నీ నేర్చుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎలాంటి ఆలోచన లేకుండా ఆటోమేటిక్గా మనం పాశ్చాత్య సంస్కృతిని కూడా అవలంబించడం అనేది జరుగుతూ ఉంది. తర్వాత ప్రపంచీకరణ అంటే వివిధ దేశాల మధ్య సార్వభౌమత్వాన్ని అంతగా పట్టించుకోకుండా ఎల్లలు లేని ప్రపంచం వైపు పయనించడమే ప్రపంచీకరణగా చెప్పడం జరిగింది. వివిధ దేశాల మధ్య సార్వభౌమత్వాన్ని అంతగా పట్టించుకోకుండా ఎల్లలు లేని ప్రపంచం వైపు పయనించడమే ప్రపంచీకరణగా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపుగా 200కు పైన దేశాలు ఉన్నాయి. ఈ దేశాలన్నీ కూడా తమ సార్వభౌమత్వాన్ని అంతగా పట్టించుకోకుండా ఒక విశాల దృక్పథంతో ప్రపంచమంతా ఒకటే అని చెప్పి ఉద్దేశంతో పయనించడమే ప్రపంచీకరణగా చెప్పడం జరిగింది. ప్రపంచీకరణ అంటే ప్రధానంగా విజ్ఞానము, శ్రమశక్తి, అంతర్జాతీయ సరిహద్దులు దాటి వెళ్ళడం. 1990 తర్వాత ప్రపంచీకరణ, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ బాగా ప్రోత్సహించబడ్డది, వ్యాపించింది. కాబట్టి ఒక దేశంలో ఉన్నటువంటి విజ్ఞానులు, తెలివిపరులు, ఇంజనీర్లు, డాక్టర్సు, లాయర్సు, ఇంకా నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇతర దేశాలకు, ఏ దేశాల్లో అయితే అవకాశం ఉందో ఆ దేశాలకు వెళ్ళి పనిచేయడం అని జరుగుతూ ఉంది. ఉదాహరణకు భారతదేశం నుంచి అనేక మంది వైద్యులు అమెరికాకు, దుబాయ్, సౌదీకు, తర్వాత
ఇంకా అనేక మంది ఇంజనీర్సు వీళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని ఖండాలకు అన్ని దేశాలకు పోయి పనిచేయడం అని జరుగుతూ ఉంది. కాబట్టి మేధావులు అంటే ఇంజనీర్సు, డాక్టర్సు, లాయర్సు, ఇంకా వివిధ రంగాల్లో ఉన్నటువంటి నిష్ణాతులందరూ కూడా, సైంటిస్టులు అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వెళ్ళి పనిచేయడం అని జరుగుతూ ఉంది. కాబట్టి ఇవంతా నాలెడ్జీ అవుతుంది. కాబట్టి స్కిల్ లేబర్ వీళ్ళంతా కూడా ఇతర దేశాల్లో పనిచేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దేశ సరిహద్దులు దాటి వెళ్ళడంగా ప్రపంచీకరణగా చెప్పడం జరిగింది. తర్వాత ప్రపంచీకరణలో ప్రధాన అంశాలు. ప్రపంచీకరణలో మెయిన్ ఫీచర్సు, ప్రధాన అంశాలు ఏంటంటే ప్రధానంగా ఒకటి అంతర్జాతీయకరణ. ప్రపంచీకరణ అంటే అంతర్జాతీయకరణగా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఒక దేశంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువులని ఇతర దేశాలలో అమ్మడంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఒక దేశంలో ఉత్పత్తి చేసే వస్తువుకు ఇతర దేశాల నుంచి కూడా ముడిసరుకులు తీసుకోవడం అని జరుగుతూ ఉంది. కాబట్టి ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వస్తువులని ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ అంటే ఎగుమతి దిగుమతి సులభంగా చేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ప్రపంచీకరణలో అంటే ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వస్తువులని ఎగుమతి దిగుమతి సులభంగా చేయడం అని జరుగుతూ ఉంది. అదేవిధంగా అంతర్జాతీయ సంస్థలు కూడా వివిధ దేశాలలో పెట్టుబడులు పెట్టడం అని జరుగుతూ ఉంది, గ్రాంట్లను ఇవ్వడం అని జరుగుతూ ఉంది. అదేవిధంగా వివిధ దేశాల అంతర్జాతీయ సంస్థల నుంచి గ్రాంట్లని తర్వాత రుణాలను స్వీకరించి కూడా అభివృద్ధి కార్యక్రమాలని అమలు చేయడం అని జరుగుతూ ఉంది. కాబట్టి ప్రపంచీకరణ అంటే అంతర్జాతీయకరణగా చెప్పడం జరుగుతూ ఉంది. రెండవది ఎల్లలు లేని సమాచార వ్యవస్థ. 1990 తర్వాత కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నెట్టు, కంప్యూటరు, ఈమెయిలు ఇవన్నీ శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి చెందిన తర్వాత మనం ప్రపంచమంతా కూడా ఒక గ్లోబల్ విలేజ్గా తయారు కావడం జరిగింది. అంటే ఒక కుగ్రామంగా తయారు కావడం జరిగింది. ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా క్షణాలలో అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ప్రపంచంలో ఏ మూలన ఉన్నా తెలుసుకోవడం అని జరుగుతూ ఉంది. కాబట్టి ప్రపంచంలో ఒక దేశంలో ఉన్నటువంటి పౌరుడు ఇంకొక దేశంలో ఉన్నటువంటి పౌరునికి క్షణాలలో కూడా సమాచారాన్ని చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ డెవలప్ కావడం వల్ల, ఇంటర్నెట్ డెవలప్ కావడం వల్ల, ఈమెయిల్ డెవలప్ కావడం వల్ల ఇవన్నీ కూడా మనం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం సులభమైనది. కాబట్టి ఎల్లలు లేని సమాచార వ్యవస్థగా చెప్పవచ్చు ప్రపంచీకరణ అంటే. మూడవది ఒక ప్రక్రియగా ప్రపంచీకరణ. ప్రధానంగా అంటే ఒక ప్రక్రియగా ఒక ప్రాసెస్గా ప్రపంచీకరణ అంటే ఎట్లా అంటే ఒక దేశంలో ఉన్నటువంటి బహుళజాతి సంస్థలు ఆ దేశంలో పెట్టుబడి పెట్టిన తర్వాత వచ్చినటువంటి లాభంతో ఇంకొక దేశంలో పెట్టుబడి పెట్టి పరిశ్రమలు స్థాపించి లాభాలను ఆర్జించడం అని జరుగుతూ ఉంది. అదేవిధంగా అక్కడ లాభాలు ఆర్జించినప్పుడు వేరొక దేశంలో పెట్టుబడి పెట్టి పరిశ్రమలు స్థాపించి అక్కడ కూడా లాభాలను ఆర్జించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇట్లా పెట్టుబడి పెట్టడం, వచ్చినటువంటి లాభాలన్నీ మరి వేరే దగ్గర పెట్టుబడి పెట్టడం, ఇట్లా ఒక ప్రాసెస్గా ఒక ప్రక్రియగా ప్రపంచీకరణ కొనసాగడం జరుగుతూ ఉంది. ప్రధానంగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇట్లా పెట్టుబడి పెట్టడం, లాభాలను ఆర్జించడం, మళ్ళీ పెట్టుబడి పెట్టడం, మళ్ళీ లాభాలను ఆర్జించడం ఒక ప్రక్రియగా బహుళజాతి సంస్థలు ఏర్పాటు కావడం అనేది జరిగింది. తర్వాత నాలుగవది ఒక సిద్ధాంతంగా ప్రపంచీకరణ ప్రధానంగా పోటీ మార్కెట్ను, స్వేచ్ఛా మార్కెట్ విధానాన్ని, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలు, పెట్టుబడిదారీ విధానానికి నాయకత్వం వహించినటువంటి అమెరికా ప్రోత్సహించడం జరిగింది. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి, ప్రపంచ బ్యాంకు, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, IMF ఇట్లా అనేక సంస్థలు కూడా అంతర్జాతీయంగా ఒక థియరీగా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. కాబట్టి ఆ సిద్ధాంతాన్ని కూడా ప్రపంచమంతా కూడా వ్యాపింప చేయాలని చెప్పి భావన
ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఒక సిద్ధాంతంగా కూడా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి సిద్ధాంతంగా కూడా ప్రపంచీకరణని ముందుకు తీసుకుపోవడం అనేది జరుగుతూ ఉంది. ఐదవది వస్తూత్పత్తి రంగంలో మార్పులు. ప్రధానంగా 1990 కంటే ముందు స్థానికంగా ఉన్నటువంటి వినియోగదారులని పౌరులని దృష్టిలో పెట్టుకొని వస్తువులను ఉత్పత్తి చేయడం అనేది జరిగేది. కానీ 1990 తర్వాత లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఒక దేశంలో ఉన్నటువంటి బహుళజాతి సంస్థ ప్రపంచ పౌరులందరినీ దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మొత్తంలో వస్తువులని ఉత్పత్తి చేయడం అనేది జరుగుతూ ఉంది. కేవలం స్థానికంగా ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయాలని అభిరుచులను దృష్టిలో పెట్టుకొని ఉత్పత్తి చేసేది 1990 కంటే ముందు. కానీ 1990 తర్వాత ఒక కంపెనీ, ఒక బహుళజాతి సంస్థ తమ యొక్క వస్తువులను ఉత్పత్తి చేసే సందర్భంలో స్థానికంగా ఏ వస్తువులు వాడుతూ ఉన్నారు, అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో ఎలాంటి వస్తువులను వాడుతూ ఉన్నారు, ఎలాంటి నాణ్యమైనటువంటి వస్తువులు కావాలి, కాబట్టి ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉన్నటువంటి వస్తువులు ఏంటివి, లోకల్లా డొమెస్టిక్గా యూజ్ చేసినటువంటి వస్తువులు ఏంటివి అనే ఉద్దేశంతో తయారు చేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఆ వస్తూత్పత్తి విపరీతంగా పెరగడం జరిగింది. అంటే స్థానికంగా ఉత్పత్తి చేసినప్పుడు తక్కువ మోతాదులో ఉత్పత్తి చేసేది, ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని ఉత్పత్తి చేసిన సందర్భంలో ఎక్కువ మొత్తంలో, భారీ మొత్తంలో ఉత్పత్తి చేసి ఎగుమతి చేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఎగుమతి దిగుమతుల వ్యవస్థ ఎక్కువగా ప్రోత్సహించడం జరిగింది. కాబట్టి ఎక్కువ మొత్తంలో వస్తువులను ఉత్పత్తి చేసి ఎక్స్పోర్ట్ చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రధానంగా అంతర్జాతీయంగా మనం చూస్తే శీతల పానీయాలు, కోకోకోలా, పెప్సీ, అదేవిధంగా వివిధ దేశాల్లో మన దగ్గర కూడా ఇప్పుడు రామోజీరావు ఈనాడు గ్రూప్ వాళ్ళు ప్రియా చట్నీస్ని కూడా, ప్రియా పికిల్స్ని కూడా తయారు చేసి ఎక్స్పోర్ట్ క్వాలిటీ అని చెప్పి పంపించడం జరుగుతూ ఉంది. కాబట్టి వస్తూత్పత్తి రంగంలో భారీ మొత్తంలో మార్పులు రావడం జరిగింది. తర్వాత సెల్ ఫోన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. చైనాలో ఉత్పత్తి అయినటువంటి వస్తువులని భారీ మొత్తంలో ఉత్పత్తి చేసి ఈ ప్రపంచంలో వివిధ దేశాలకు పంపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కంప్యూటర్స్, డెల్ కానీ ఇలాంటి కంపెనీలు కూడా విపరీత పెద్ద మొత్తంలో తయారు చేసి ప్రపంచ దేశాలకు సప్లై చేయడం అని జరుగుతూ ఉంది. ఆరవది మానవ వనరుల ఎగుమతి. ప్రధానంగా 1990 కంటే ముందు ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి పౌరులు పనిచేయడానికి పోవాలన్నా, చదువుకోవడానికి పోవాలన్నా అనేక రెస్ట్రిక్షన్స్, నిబంధనలు, పాస్పోర్ట్కి సంబంధించినటువంటి అంశాలు, వీసాకు సంబంధించిన అంశాలు కఠిన నిబంధనలతో కూడుకొని ఉండేవి. కానీ 1990 తర్వాత ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ విధానం రావడం వల్ల ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో ఉన్న పౌరుడైనా సరే ఇంకొక దేశానికి పోవాలంటే సులభతరమైనటువంటి విధానాలని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక దేశంలో పని దొరకనప్పుడు ఇంకొక దేశానికి పోయి పని చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడదు. కాబట్టి ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా ఈ పని అంటే ఇంజనీర్స్ కానీ, డాక్టర్స్ కానీ, విద్యావేత్తలు కానీ, ఇంకా స్కిల్స్ లేబర్ కానీ ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్ళి పని చేసుకోవడం సులభతరమైంది. కాబట్టి ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి మానవ వనరులని అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళడం, ఆ దేశం నుంచి మన దేశానికి రావడం ఈజీ వే. అంటే పాస్పోర్ట్ విషయంలో కానీ, సిటిజన్షిప్ విషయంలో కానీ సులభతరమైన పద్ధతులని తీసుకురావడం అని జరిగింది. కాబట్టి ప్రపంచీకరణని ప్రోత్సహించడం కానీ ముందుకు తీసుకుపోవడానికి ఈ 6 అంశాలు కూడా దోహదపడుతున్నాయని చెప్పవచ్చు. ఈ స్లైడ్లో ఉన్నటువంటి వరల్డ్ బ్యాంక్ ఇమేజ్, ఈ స్లైడ్లో ఉన్నటువంటి గుండ్రంగా ఉన్నటువంటిది వరల్డ్ బ్యాంక్ ఇమేజ్గా మనం చెప్పుకోవచ్చు. ప్రపంచీకరణ వల్ల ప్రయోజనాలు, మరి గ్లోబలైజేషన్ వల్ల మెరిట్స్ ఏంటి, ప్రయోజనాలు ఏంటి, యూజెస్ ఏంటి అన్నప్పుడు ప్రధానంగా ఫస్ట్ పాయింట్ జ్ఞాన విప్లవం ఆవిర్భవిస్తుంది. ప్రపంచీకరణ వల్ల మనం ఒక దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు వేరొక దేశానికి పోయి చదువుకోవచ్చు. అదేవిధంగా నాలెడ్జ్ ఉన్నటువంటి దేశాలకు వెళ్ళి నాలెడ్జ్ లేనటువంటి దేశాల వంటి ప్రజలు నేర్చుకోవచ్చు. కాబట్టి ఎక్కడైతే డెవలప్మెంట్ ఉంటుందో, ఎక్కడైతే సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయిందో, ఎక్కడైతే ఐసిటీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ డెవలప్
ఉందో, ఎక్కడైతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉందో, కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి అందరూ కూడా వెళ్ళి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నాలెడ్జ్ రివల్యూషన్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రపంచీకరణ వల్ల. తర్వాత రెండవది, ఒక దేశానికి చెందిన వారు ఇతర దేశాల వారితో కలిసి పనిచేయడం, జీవించడం, నేర్చుకోవడం ప్రపంచ శాంతికి, దేశ అభివృద్ధికి ఉపయోగపడతాయి. ప్రపంచీకరణ వల్ల ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్ళి పనిచేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇతర దేశాల ప్రజానీకంతో, పౌరులతోటి కలిసి జీవించడం జరుగుతూ ఉంది. కాబట్టి నాలెడ్జ్ షేరింగ్ అనేది ఈజీ కావడం జరుగుతూ ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాలని మనం నేర్చుకుంటాం, మనకున్నటువంటి అనుభవాలని వారికి చెప్పుకుంటాం. కాబట్టి మనమంతా ఒక్కటే, అంటే స్వార్థంతో, సంకుచిత భావంతో ఉండకుండా మనమంతా మానవులం, మనమంతా ఒకటే అనే ప్రపంచ శాంతి కొరకు కృషి చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి వివిధ దేశాలు కూడా అభివృద్ధికి ప్రపంచీకరణ ఉపయోగపడుతుంది. ఒక దేశంలో గడించినటువంటి అనుభవాన్ని, అభివృద్ధిని ఆ పేద దేశాలకు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా ఆ నాలెడ్జ్ని, ఆ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మూడవది, ఒక దేశ పాలనా వ్యవస్థ ఫలితాలు మరొక దేశంలో ప్రవేశపెట్టడం వలన అభివృద్ధి పెరుగుతుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు డెవలప్డ్ కంట్రీస్లలో, పాశ్చాత్య దేశాలలో అమలు చేసినటువంటి అభివృద్ధి పాలనా నమూనాలని అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఇంప్లిమెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆల్రెడీ ఒక ప్రయోగం చేసి సఫలీకృతం కావడం జరుగుతుంది. కాబట్టి మనం కూడా ఎలాంటి కష్ట నష్టాలకు ఓర్చకుండా సులభంగా ఆ విధానాలని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఉదాహరణకు సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా, అమెరికాలలో ఇంప్లిమెంట్ చేసినటువంటి పాలనా విధానాలను కూడా మనం అభివృద్ధి చెందుతున్న, ప్రధానంగా మన దేశంలో కూడా ఇంప్లిమెంట్ చేసి గణనీయమైనటువంటి ఫలితాలను సాధించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వ పాలనా వ్యవస్థలో కూడా పాశ్చాత్య దేశాల్లో ఇంప్లిమెంట్ చేసినటువంటి అనేక పాలనా విధానాలని, ఉదాహరణకు సిటిజన్ చార్టర్ అని చెప్పి, అదేవిధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని చెప్పి, అదేవిధంగా ప్రభుత్వ పాలనలో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించి ప్రజలందరికీ కూడా, పౌరులకు సత్వరమైనటువంటి సేవలను అందించడానికి, పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకురావడానికి ఇట్లా పాశ్చాత్య దేశాల యొక్క అనుభవాలే మనకు ఉపయోగపడ్డాయని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇట్లా అభివృద్ధి చెందినటువంటి దేశాలలో ఉన్నటువంటి పాలనా విధానాలని పేద దేశాల్లో ఇంప్లిమెంట్ చేసి అభివృద్ధి ఫలాలను తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. మనం ఈ స్లైడ్లో ఉన్నటువంటి ఇమేజ్ గ్లోబలైజేషన్కి సంబంధించినటువంటి ఇమేజ్. మరి ప్రపంచీకరణ వల్ల నష్టాలు ఉన్నాయి, అంటే డీమెరిట్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రధానంగా నష్టాలు ఏంటివి అంటే, దేశ సార్వభౌమాధికారం, నిర్ణయం అధికారం అంతర్జాతీయ సంస్థల ప్రభావంలోనికి వెళుతుంది. అంటే అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి కానీ, ప్రపంచ బ్యాంకు కానీ, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ, ఆసియా అభివృద్ధి బ్యాంకు కానీ, ఇట్లా ఇవన్నీ సంస్థలు కూడా ప్రపంచవ్యాప్తంగా తమ కార్యకలాపాలను ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఇంప్లిమెంట్ చేయడం అని జరుగుతూ ఉంది. కాబట్టి పాశ్చాత్య దేశాల యొక్క విధానాలని ఇంప్లిమెంట్ చేయడం వల్ల పేద దేశాల యొక్క, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల యొక్క సార్వభౌమాధికారం కి ప్రమాదం ఉంటుందని చెప్పి భావించడం అనేది జరుగుతూ ఉంది. రెండవది, స్థానిక ప్రజల సంస్కృతితో సంబంధం లేకుండా విదేశీ వస్తువులు, సేవలు చౌక ధరలతో ప్రాంతీయ మార్కెట్లను దెబ్బతీయడం జరుగుతుంది. ప్రధానంగా పాశ్చాత్య దేశాల్లో ఉత్పత్తి అయినటువంటి వస్తువులని, బహుళజాతి సంస్థలు ఉత్పత్తి చేసిన వస్తువులని పేద దేశాల్లో కూడా ప్రవేశపెట్టడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ మార్కెట్లు దెబ్బతింటాయి. అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా నష్టపోతారనే ఉద్దేశం కూడా వ్యక్తపరచడం జరిగింది. కాబట్టి ఇది కూడా ఒక నష్టంగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం, మల్టీనేషనల్ కంపెనీలు సూపర్ మార్కెట్లకు ఎంటర్ కావడం వల్ల, అంటే వాల్మార్ట్ కానీ,
తర్వాత ఇవన్నీ సంస్థలు కూడా వాల్మార్ట్ లాంటి సంస్థలు ఈ యొక్క సూపర్ మార్కెట్లకు ఎంటర్ కావడం వల్ల చిన్న చిన్న వ్యాపారస్తులు, చిన్న చిన్న కొట్ల వ్యాపారస్తులు కూడా నష్టానికి గురి కావడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఇట్లా ప్రాంతీయ మార్కెట్లు కూడా దెబ్బతింటాయి. ఎందుకంటే ప్రధానంగా హోల్సేల్గా తయారు చేసి స్థానిక మార్కెట్లో తక్కువ ధరలకు అమ్మడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారస్తులు నష్టంకి గురవుతారని చెప్పి భావించడం జరుగుతూ ఉంది. మూడవది, ప్రపంచీకరణ పేరుతో వివిధ రకాల బహుళజాతి సంస్థలను ఆహ్వానించే క్రమంలో పాలనలో పెద్ద ఎత్తున అవినీతి కుంభకోణాలు జరిగే అవకాశం కలదు. కాబట్టి మల్టీనేషనల్ కంపెనీలకు ఆయా దేశాలలో వ్యాపారం చేసుకోవడానికి లైసెన్సులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ లైసెన్సులు పొందడానికి ఆయా కంపెనీలు దేశంలో ఉన్నటువంటి పాలకులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ అవినీతి అంటే లంచాలు ఇచ్చి ఆ లైసెన్సులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కరప్షన్ కూడా పెరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ప్రపంచీకరణ నేపథ్యంలో మారుతున్న ప్రభుత్వ పాలన స్వభావం. ప్రపంచీకరణ ద్వారా ప్రభుత్వ పాలనలో ఎలాంటి మార్పు చెందుతుందో మనం దాని గురించి కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ పాయింట్, రాజ్యం ఆర్థిక, సేవ, సామ్యవాద, సంక్షేమ కార్యక్రమాల నుండి క్రమక్రమంగా వైదొలుగుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ప్రధానంగా మనం సంక్షేమ రాజ్యాలని, ప్రజాస్వామ్య సంక్షేమ రాజ్యాలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సంక్షేమ రాజ్యం అంటే ప్రజలందరూ శ్రేయస్సు కొరకు పాటుపడే రాజ్యమే సంక్షేమ రాజ్యంగా చెప్తున్నాం. కాబట్టి ఈ ప్రపంచీకరణ మూలంగా ప్రపంచ బ్యాంకు యొక్క సంస్కరణల్ని అమలు చేయడం వల్ల రాజ్యం తన యొక్క పాత్రని, అదే తన రాజ్యం ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలని, అదేవిధంగా ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి కొన్ని అంటే సర్వీసెస్ విషయంలో కానీ, సామ్యవాద అంశాల్లో కానీ, సంక్షేమ వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో కానీ క్రమక్రమంగా ఆ పథకాలని తగ్గించుకోవడం అని జరుగుతాయని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి అంటే ప్రజలందరినీ కూడా వారిని తమ కాళ్ళపైన తాము నిలబడుకునేటట్లు చేయడానికి ప్రభుత్వాలే అన్నీ ఇవ్వడం వల్ల ప్రజలు, పౌరులు సోమరులుగా తయారు కావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వారిని ఒక సొంతంగా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడేటట్లు ప్రభుత్వాలు చేస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ప్రధానంగా ప్రభుత్వాలు వెల్ఫేర్ స్కీమ్స్ నుండి వైదొలుగుతున్న ఈ సబ్సిడీలని తగ్గిస్తాయని చెప్పి తగ్గించడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా సాధారణ ఉద్యోగుల సంఖ్య తగ్గి సాంకేతిక, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సేవల వినియోగం కోసం కృషి చేస్తుంది. ప్రపంచీకరణ మూలంగా ప్రభుత్వ పాలనలో మనం రెగ్యులర్ శాశ్వత ఉద్యోగుల నియామకం చేయకుండా, సాధారణ ఉద్యోగుల నియామకం చేయకుండా టెక్నికల్ స్కిల్స్ ఉన్నటువంటి వారిని, తర్వాత అది కూడా కాంట్రాక్ట్ సిస్టంలో, అవుట్సోర్సింగ్ సిస్టంలో ఉద్యోగుల యొక్క నియామకం చేసుకొని ప్రభుత్వం ప్రజలకు సేవలించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇటీవలి కాలంలో మనం చాలా డిపార్ట్మెంట్లలో కూడా మనం ఈ వ్యవస్థని చూస్తూ ఉన్నాం. హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కానీ, గ్రామీణ ఉపాధిలో కానీ, అదేవిధంగా విద్యా వ్యవస్థల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. కాంట్రాక్ట్ లెక్చరర్సు, తర్వాత గెస్ట్ ఫ్యాకల్టీ అని చెప్పి చూస్తూ ఉన్నాం. ఇట్లా తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్లలో కూడా అవుట్సోర్సింగ్ ఫ్యాకల్టీని నియామకం చేయడం అని జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వ వ్యవస్థల్లో కూడా, ప్రభుత్వ పాలనలో కాంట్రాక్టింగ్, అవుట్సోర్సింగ్ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం అని జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వం రాజకీయ అధికారం ద్వారా సామాజిక న్యాయం, సంక్షేమ భావం నుండి తప్పించుకోవడానికి కృషి చేస్తుంది. ప్రపంచీకరణ మూలంగా ప్రభుత్వాలు తమ యొక్క సోషల్ జస్టిస్ అప్రోచ్ నుండి, వెల్ఫేర్ అప్రోచ్ నుండి తప్పించుకోవడానికి, అంటే ప్రజలకు కేవలం ప్రజలని ఫెసిలిటేటర్గా అంటే ప్రోత్సహిస్తే వాళ్ళే జీవిస్తారు. కాబట్టి అన్ని సేవలు ప్రభుత్వమే చేయకుండా ప్రైవేటు సంస్థలకు, మల్టీనేషనల్ కంపెనీలకు
ఇవ్వడం అని జరుగుతూ ఉంటుంది. కాబట్టి మల్టీ కార్పొరేట్ వ్యవస్థలకు ప్రభుత్వాలు చేసే కార్యకలాపాలని కార్పొరేట్ వ్యవస్థలకు బహుళజాతి సంస్థలకు అప్పజెప్పడం వల్ల ప్రజలు కొంత ఇబ్బందికి గురి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పవచ్చు. కాబట్టి సోషల్ జస్టిస్ నుంచి సంక్షేమ భావం నుండి ప్రభుత్వాలు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ప్రభావం, పాలనా స్వభావం. ప్రధానంగా సరళీకరణ అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ప్రభావం వల్ల పాలనా స్వభావంలో ఎలాంటి మార్పు వచ్చిందో మనం తెలుసుకుంటున్నాం. ఫస్ట్ పాయింట్, ప్రపంచీకరణ ప్రయోజనాలను సమాజానికి అందిస్తూ చెడును తొలగించాలి. ప్రపంచీకరణని, సరళీకరణని, ప్రైవేటీకరణని ప్రోత్సహించాలంటే ప్రపంచీకరణ ప్రయోజనాలను సమాజానికి అందించాలి. సమాజానికంటే ప్రజలందరికీ కూడా ఆ ఫలాలు చెందేటట్లు చూడవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని చెప్పి మనం చెప్పవచ్చు. రెండవది, ప్రపంచీకరణ ప్రభుత్వ పాలనను మార్పు చేస్తుంది తప్ప పూర్తిగా పాలనను అంతం చేయలేదు. కాబట్టి ప్రభుత్వ పాలన తన యొక్క నిర్వర్తించే విధుల విషయంలో కొంత తగ్గవచ్చు, కానీ ప్రభుత్వ పాలన లేకుండా మానవ మనుగడని మనం ఊహించలేం. ఎందుకంటే మానవుడు జన్మించినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా ప్రభుత్వ పాలనతోటి ముడిపడి ఉన్నాం. అదేవిధంగా మనిషి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ప్రభుత్వ సేవలతోటే మానవ జీవితం ముడిపడి ఉన్నది. కాబట్టి ప్రభుత్వ పాలనని మనం అంతం చేయడానికి ఆస్కారం లేదు. ప్రపంచీకరణ వలన నిర్వహణ సామర్థ్యాన్ని, వినియోగ పద్ధతులను, పాలనలో పారదర్శకత పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ప్రపంచీకరణ మూలంగా వివిధ దేశాలలో అభివృద్ధి చెందినటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కానీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కానీ, పాలనా పద్ధతులలో ఇంప్లిమెంట్ చేసినటువంటి కొత్త విధానాలను కానీ, అదేవిధంగా నూతన నిర్వహణ పద్ధతులను కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వ పాలనలో ఇంప్లిమెంట్ చేసి అమలు చేసి ప్రభుత్వ పాలనలో రహస్యం లేకుండా పారదర్శకత పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పవచ్చు. నాలుగవది, ప్రపంచీకరణ వలన పాలనలో బాధ్యతలు మార్పు చెందడం వలన నూతన సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి ప్రపంచీకరణలో వచ్చినటువంటి విధానాలని ఇంప్లిమెంట్ చేయడం వల్ల, అదేవిధంగా కొత్త అంశాలని పాలనలో అమలు చేయడం వల్ల అనేక సమస్యలు కూడా రావడానికి ఆస్కారం ఉంది. ఉదాహరణకు బహుళజాతి సంస్థలు వివిధ పేద దేశాల్లో తమ యొక్క వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి కుటీర పరిశ్రమల వాళ్ళు, చేనేత పరిశ్రమ వాళ్ళు రోడ్డున పడినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు భారతదేశంలో శీతల పానీయాలు కానీ లేదా పాశ్చాత్య మద్యపానం సంబంధించినటువంటి కంపెనీలు కానీ ఇవన్నీ రావడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి స్థానిక పరిశ్రమలు లేదా స్థానికంగా ఉన్నటువంటి కుల వృత్తుల వాళ్ళు, చేతి వృత్తుల వాళ్ళు కూడా నష్టానికి గురైనారు. అదేవిధంగా పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి జీన్స్ని, బట్టలని, దుస్తులని అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం భారతదేశంలోకి ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ప్రధానంగా టైలర్స్ వాళ్ళు టైలరింగ్ పైన ఆధారపడ్డ వాళ్ళు జీవన ఉపాధిని కోల్పోవడం జరిగింది. ఇట్లా కాబట్టి అనేక సమస్యలు ఉత్పన్నం కావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ సమస్యలను పరిష్కరించి వారికి సరైన ఉపాధి మార్గాలని చూపించవలసినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, నగరీకరణ, పర్యావరణ కాలుష్యం తగ్గించడానికి ప్రభుత్వ పాలన కృషి చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రపంచీకరణ ద్వారా అనేక విధానాలని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో పేదరికం, తర్వాత నిరక్షరాస్యత, నిరుద్యోగం, నగరీకరణ, పర్యావరణ కాలుష్యం తగ్గించడానికి ప్రభుత్వాలు కృషి చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ప్రపంచీకరణలో భాగంగా ప్రభుత్వ సంస్థలను కొన్నిటిని ప్రైవేటు పరం చేస్తూ
ప్రైవేటీకరణలోని లాభాపేక్ష సమయపాలన ప్రభుత్వ పాలన అనుకరిస్తుంది. మనం చూస్తూ ఉన్నాం, భారతదేశం లాంటి దేశాల్లో అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మడము, లేదా ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నటువంటి వాటాలని ఉపసంహరించుకోవడమో, ఇట్లా అనేక పద్ధతులను అవలంబించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రైవేటు వ్యవస్థలో బహుళజాతి సంస్థలలో ఇంప్లిమెంట్ చేసినటువంటి పాలనా పద్ధతులను నిర్వహణ పద్ధతులను కూడా ప్రభుత్వ పాలనలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పడం జరుగుతూ ఉంది. 7వది, ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రభుత్వ పాలన సాంప్రదాయ పద్ధతులను విడనాడి ఈ గవర్నెన్స్, స్మార్ట్ గవర్నెన్స్ ద్వారా పాలనలో పారదర్శకత పెంచుతూ నూతన పద్ధతుల ద్వారా ప్రజలకు మారడానికి కృషి చేస్తుంది. కాబట్టి ప్రపంచీకరణ వల్ల వివిధ దేశాలలో ప్రభుత్వ పాలనా పద్ధతుల్లో కూడా ఈ గవర్నెన్స్ అంటే ఎలక్ట్రానిక్ గవర్నెన్సు, స్మార్ట్ గవర్నెన్సు పద్ధతులని ప్రవేశపెట్టి పాలనా వ్యవస్థలో కూడా పారదర్శకత సాధించాలని చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి అందుకొరకు మన దేశంలో కూడా అనేక పద్ధతులని, అంటే ఉదాహరణకు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మీ సేవలని ఈ సేవలని చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి అదేవిధంగా కేంద్ర స్థాయిలో కూడా నరేంద్ర మోదీ గారు డిజిటల్ ఇండియా అని తర్వాత ఈ గవర్నెన్స్ అని మొబైల్ గవర్నెన్స్ అని కూడా నినాదాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిజిటల్ ఇండియా అని కూడా నినాదాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పాలనా విధానాల్లో ఇంప్లిమెంట్ చేసి ప్రజలందరికీ కూడా నాణ్యమైనటువంటి, సత్వరమైనటువంటి సేవలు అందించాలని చెప్పడం జరుగుతూ ఉంది. 8వది, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానం వలన మన దేశ సార్వభౌమాధికారం దెబ్బతినకుండా చూడవలెను. కాబట్టి అంటే ఈ విధానాలను ఇంప్లిమెంట్ చేయడం వల్ల పేద దేశాల యొక్క, అభివృద్ధి చెందిన దేశాల యొక్క సార్వభౌమాధికారాన్ని దెబ్బతింటుంది అనేది ఒక అపోహ ఉన్నది. కాబట్టి ఆ అపోహని తొలగించడానికి సరైన విధానాలని ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. 9వది, బహుళజాతి సంస్థల పెట్టుబడులను ఆహ్వానించేటప్పుడు మన దేశ ప్రాంతీయ మార్కెట్లను విదేశీ మార్కెట్ ఉత్పత్తులు దెబ్బతీయకుండా ప్రభుత్వ పాలన కొనసాగించాలి. కాబట్టి బహుళజాతి సంస్థలు తమ యొక్క పెట్టుబడులను పేద దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి భారీ మొత్తంలో వస్తోత్పత్తిని తయారు చేసి పేద దేశాల్లో చౌకగా, తక్కువ ధరలకు అమ్మడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అంతకుముందే స్థానికంగా దేశంలో ఉన్నటువంటి కుటీర పరిశ్రమల వాళ్ళు, చేనేత పరిశ్రమల వాళ్ళు దెబ్బతినడానికి ఆస్కారం ఉంది. ప్రాంతీయ మార్కెట్లు దెబ్బతినడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా ప్రభుత్వ పాలన కృషి చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వ పాలన ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రభుత్వ పాలన ప్రాధాన్యత అంటే ప్రపంచీకరణ ద్వారా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రధానంగా ప్రభుత్వ పాలనలో సమర్థత, పొదుపు అనే అంశాలు సాధించాలంటే లైసెన్సింగ్ విధానంలో మార్పు రావాలి. కాబట్టి రిజిడ్ అంటే సంక్లిష్టమైన లైసెన్సింగ్లు ఇవ్వడానికి, పెద్ద పెద్ద పరిశ్రమలు స్థాపించడానికి, లైసెన్సింగ్లు ఇవ్వడానికి బహుళజాతి సంస్థలకు సరళీకరణ విధానాలని అమలు చేయాలి. అప్పుడే వివిధ దేశాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు రావడానికి ఆస్కారం ఉంటుంది. 2వది, ప్రస్తుతం ప్రభుత్వ పాలనలో నిర్వహణ దృక్పథం అమలు చేయబడుతుంది. కాబట్టి నిర్వహణ దృక్పథం కూడా ప్రైవేటు వ్యవస్థలలో ఇంప్లిమెంట్ చేసినటువంటి శిల్ప పద్ధతులని, నైపుణ్యాలని, శాస్త్ర సాంకేతిక విధానాలని అన్నీ కూడా ప్రభుత్వ పాలనలో కూడా ఇంప్లిమెంట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. దానివల్లనే ఎక్కువ వస్తోత్పత్తి కానీ, ఎక్కువ పాలన కానీ అందించడానికి ఆస్కారం ఉంటుంది. 3వది, పాలనలో మార్పును ఆహ్వానిస్తూ సామాజిక పాత్రను విస్మరించకూడదు. అంటే సమాజంలో వివిధ బడుగు బలహీన వర్గాలు, వెనుకబడినటువంటి వాళ్ళందరూ కూడా ఉంటారు. కాబట్టి వారందరికీ కూడా సరియైన సేవలను అందించవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి పాలనలో కూడా చేంజ్ ఓరియంటెడ్, గోల్ ఓరియంటెడ్ అనే విధానాలని ఇంప్లిమెంట్ చేయాలి. 4వది, నిర్వహణలో బోధనా సంస్థలను ఏర్పరచి ఉద్యోగ బృందానికి శిక్షణ ఇప్పించాలి. కాబట్టి ఎప్పటి పాలనా రంగంలో, పాలనా విధానంలో వస్తున్నటువంటి మార్పులని ఎప్పటికప్పుడు
ఎప్పటికప్పుడు ఉద్యోగులకు శిక్షణ ఇప్పించాలి. నూతన విధానంలో అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విషయంలో కానీ, శాస్త్ర సాంకేతిక విజ్ఞానంలో కానీ నూతన విధానాలని ఉద్యోగులు నేర్చుకునేటట్లు ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లను కూడా ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉంది. 5వది, సాంప్రదాయ సరిహద్దులను దాటి నూతన సవాళ్లను ఎదుర్కొంటూ ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలంటే అవసరం కలదు. కాబట్టి ప్రభుత్వాలన్నీ కూడా సాంప్రదాయ సరిహద్దులను దాటి కొత్త సవాళ్లను ఎదుర్కొని ప్రజలకు సేవ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. 6వది, ప్రభుత్వ పాలనలో వచ్చే మార్పులను స్వీకరిస్తూ తనకు తానుగా సంస్కరించుకుంటే నూతన పాలనా విధానాలను ప్రజలకు అందించవలసిన ఆవశ్యకత కలదు. కాబట్టి ప్రభుత్వాలు తమ కొత్త వచ్చినటువంటి ఛాలెంజ్లను స్వీకరిస్తూ కాబట్టి వాటికవే నూతన పాలనా విధానాలని స్వీకరించి ప్రజలకు సేవలు అందించాలని చెప్పడం జరుగుతూ ఉంది. భారతదేశంలో ప్రపంచీకరణ సంబంధించి అంశం. భారతదేశంలో కూడా ప్రపంచీకరణ విధానాలని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ప్రధానంగా 1991 తర్వాత 91లో జూలై 24వ తేదీన నూతన ఆర్థిక విధానం న్యూ ఎకనామిక్ పాలసీని తీసుకురావడం జరిగింది. అప్పుడు పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ కొనసాగడం జరిగింది. కాబట్టి వీళ్ళిద్దరూ ఆధ్వర్యంలో భారతదేశంలో కూడా ప్రపంచీకరణ విధానాలని న్యూ ఎకనామిక్ పాలసీని, అదేవిధంగా లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. థ్యాంక్ యూ.